కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ల్యాబులు, ప్యాథలాజికల్ సెంటర్స్, అట్లాగే డయాగ్నిక్ సెంటర్స్లో ఇటీవల కాలంలో వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి గతంలో ఉన్న వివిధ రేట్ల పైన 30% పెంచుకున్నారు. అది సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, అట్లాగే ఇతర సిబిపి లాంటి రక్త పరీక్షలు కానీ, ర్యాండమ్ షుగర్ టెస్టులు కానీ ప్రతి దానికి సంబంధించింది ఏంటంటే 30% పెంచుకున్నారు. ఇది సిండికేట్ అవడం అనేది పేషెంట్ యొక్క వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకోసమని కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, డిఎంహెచ్ వారు జోక్యం చేసుకొని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ధరలు చూస్తే చాలా విపరీతంగా ఉంది. ఏదైతే ఒక డాక్టరు లేదా హాస్పిటల్ ఒక డయాగ్నిక్ సెంటర్స్కు రిఫర్ కనుక చేస్తే ఆ రిఫర్ చేసిన ఆ కేసుకు సంబంధించిన ఏవైతే టెస్టులు నిర్వహిస్తారో దానిలో 50% తిరిగి ఆ డాక్టర్కు లేదా హాస్పిటల్కు పోతాయి. ఉదాహరణకు ఒక సిటీ స్కాన్ సంబంధించినది ఒక 5,000 రూపాయలు ఉంటే దానిలో 2,500 రూపాయలు ఆ రిఫర్ చేసిన డాక్టర్కి కానీ లేకుంటే వాళ్ళ హాస్పిటల్కి కానీ తిరిగి ఆ డయాగ్నిక్ సెంటర్స్ వాళ్ళు చెల్లించాలి. మిగతా 2,500లలో వాళ్ళకి అయ్యే ఖర్చు అంటే ఫిలిం కానీ ఇతర అన్ని రకాల ఖర్చులు చూస్తే ఏంటంటే 7 నుంచి 800-900 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే మొత్తము పేషెంట్ చెల్లిస్తున్న దాంట్లో 25-30% మాత్రమే అసలు ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. మిగతా 60-70-75% అటు ఆ డయాగ్నిక్ సెంటర్స్ నిర్వాహకులు కానీ లేకుంటే హాస్పిటల్స్ దానికి రిఫర్ చేస్తున్న డాక్టర్లు పంచుకుంటున్నారు. ఇది మళ్ళీ అవసరం ఉన్నా లేకున్నా టెస్టులో ఒక పేషెంట్ వెళ్ళిందంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ టెస్టుల దగ్గర నుంచి టెస్టులు విపరీతంగా రాస్తారు. ఎందుకంటే ఈ 50% వీళ్ళకి వాటా ఉంది కాబట్టి రాస్తున్నారు. డాక్టరు డయాగ్నిక్స్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చిన్న వాటికి కూడా అనేక రకాల టెస్టులు, ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్, ఈ పద్ధతులలో విచ్చలవిడిగా ఉంది. ఇప్పుడు ఏదైతే వర్షాకాల సీజన్లో విపరీతమైన అనేక రకాల వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇటువంటి వస్తున్న నేపథ్యంలో ఈ బస్సులకు తీవ్రంగా ఎగబడుతున్న పరిస్థితి ఉంది. వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేషెంట్ ఇష్టంతో రాయారు. పేషెంట్ సంబంధించి చూపించుకున్నప్పుడు డాక్టర్ ఇది అవసరం అనుకుంటే అది ప్రాణభయం, ఏమవుతుంది ఏంటో తెలియదు. వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. ఏ టెస్టులు కావాలంటే ఆ టెస్టులకు సంబంధించింది పోవాల్సిందే. సరే కొన్ని సందర్భాలలో అది అవసరం ఉంటుంది, అక్యూరెన్సీ కోసం కూడా తీసే పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఇంత రేట్లు తీసుకోవడం అనేది సరైనది కాదు. మరోవైపు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని ఆరంభ సూరత్వాలు తప్ప దాని తర్వాత ఆ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి లేదు. సిటీ స్కాన్ పెట్టిండ్రు, ఇప్పుడు పనిచేయరు. పెద్ద ఎత్తున ల్యాబులు అనేవి బిల్డింగ్లు కట్టారు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్లు లేరు, టెస్టులు అనేవి జరిగే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ కానీ కొన్ని రెడ్ క్రాస్ సొసైటీ లాంటి వాళ్ళు కానీ లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు ఎంత తక్కువకి ఇస్తున్నారు అంటే కేవలము దానికి టెస్ట్కు అవసరమైన లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసము ప్రైవేట్ కాబట్టి వాళ్ళ బిల్డింగ్ రెంట్లో లేకుంటే డాక్టరో లేకుంటే నిర్వహణకు సంబంధించిన లేకుంటే స్టాఫ్ కోసమో 10-15% తీసుకుంటా అర్థం పడతలేని పద్ధతి. మరి అందులో సిండికేట్ అవ్వడం ఏంటి? సిండికేట్ అవ్వడం అంటేనే మేము మా ఇష్టం వచ్చినట్టు మేము ధరలు ఫిక్స్ చేసుకొని మేము తీసుకుంటామని చెప్పారు. సిండికేట్ అనే వ్యవస్థ ఉండకూడదు. ఎవరన్నా తక్కువ చేయాలనుకుంటే, న్యాయంగా చేయాలనుకుంటే, లేకుంటే వాళ్ళ తక్కువ ప్రాఫిట్తో చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా చేయలేని పరిస్థితులలో ఈ సిండికేట్ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. దాన్ని క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి, రేట్లు కూడా రేషనలైజ్ చేయాలి. ఇది చాలా క్లియర్గా తెలుసు, డిఎంహెచ్ వాళ్ళకు తెలుసు దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఉంటుందో చెప్పారు. మీరు హాస్పిటల్లో ప్రజా ఆరోగ్య విషయాల్లో కూడా పట్టించుకోకుంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇంకా దేనికోసం పనిచేస్తుంది? కాబట్టి వేల రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క కుటుంబాలకు, లక్షల రూపాయలలో ఒక్కొక్క కుటుంబానికి కొన్ని కోట్ల వ్యాపారం అనేది ఇది జరుగుతుంది. ఈ కోట్ల వ్యాపారానికి స్వస్తి పలకాలని చెప్పి సిఐటిగా కోరుతా ఉన్నాం.